Yeah, good evening, guys. Good evening, guys. Good evening, sir. Good evening. Good evening, Previous sir. classes. Yeah. Anyone? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా లాస్ట్ క్లాసెస్ లో? Please confirm. Clear? Clear, sir. Okay. Yes, sir. So then next చూడండి. ఫస్ట్ క్లాస్ డిస్కషన్ చేద్దాం. యా. పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. కనిపిస్తుంది సార్. యా, చూడండి. ఓకే, సో నిన్నటి క్లాస్లో మనం టాలీ డెమో క్లియర్గా డిస్కషన్ చేసాం. టాలీ ఎందుకు నేర్చుకోవాలి, సో టాలీలో ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఫ్రెషర్గా ఎక్స్పీరియన్స్గా, దీనివల్ల యూజెస్ ఏంటి అనేది మనం క్లియర్గా తెలుసుకోవడం జరిగింది. సో టుడే మనం ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్, ఈ బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, ఈ ఫండమెంటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం టుడే క్లాస్లో క్లియర్గా డిస్కషన్ చేస్తాం. ఓకే, సో చూడండి. సో ఫస్ట్ వన్ చూడండి, మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్. అకౌంటింగ్ అంటే ఏంటిమా మీకు తెలిసినంతవరకు చెప్పండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్? చెప్పండి, అకౌంటింగ్ అంటే ఏంటి చెప్పండి. చెప్పండి, తెలిసినగా చెప్పండి, ప్రాబ్లం లేదు. హలో, Accounting is a systematic way to record the financial transactions. ఇంకా ఓకే, అకౌంట్స్ అనేది ఏ లాంగ్వేజ్ సంబంధించింది? అకౌంట్స్ అనేది ఏ లాంగ్వేజ్ సంబంధించింది? బిజినెస్ సార్. బిజినెస్ లాంగ్వేజ్. అదే ఏ లాంగ్వేజ్? బిజినెస్ లాంగ్వేజ్ ఒకటే, బట్ ఏ కంట్రీకి సంబంధించింది? ఏ లాంగ్వేజ్? తెలుగా, ఇంగ్లీషా, తమిళ అంటాం కదా, అట్లా అకౌంట్స్ అనేది ఏ లాంగ్వేజ్కి సంబంధించింది? చెప్పండి. ఓకే, సో ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందమ్మా? ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 1 టు మార్చ్ 31. ఏప్రిల్ 1 స్టార్ట్ అయ్యి 31 మార్చ్ ఎండ్ అవుతుంది. ఓకే, అమెరికా ఫైనాన్షియల్ ఇయర్ January 1st to December 31st. డిసెంబర్ 31. వెరీ గుడ్. ఓకే, ఎందుకు అండి అదే ఫాలో అవ్వాలి మనం? ఫైనాన్షియల్ ఇయర్ ఎందుకు అదే ఫాలో అవ్వాలి చెప్పండి. ఎందుకు ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్ టు 31 మార్చే ఫాలో అవ్వాలి? టాక్సేషన్ అంతా అప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి. ఓకే ఓకే, ఇప్పుడు యాజ్ పర్ క్యాలెండర్ ఇయర్ ప్రకారంగా ఎన్నో మంత్ అవుతుంది చెప్పండి. యాజ్ పర్ క్యాలెండర్ ప్రకారంగా ఏప్రిల్ మంత్ ఎన్నో మంత్? ఫోర్త్ మంత్. ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారంగా ఏప్రిల్ ఎన్నో మంత్? ఫస్ట్ మంత్. ఓకే, సో ఒక బిజినెస్లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో, పర్చేజా, సేలా, ఎక్స్పెన్సా, ఇన్కమా అనేది ఫస్ట్ మనం ఏం చేయాలి? అకౌంట్స్లో ఐడెంటిఫై చేయాలి. సో పర్చేజా, సేలా, ఎక్స్పెన్స్ అనేది ఐడెంటిఫై చేయాలి. చేసిన తర్వాత ఏ రోజున, ఏ డేట్న, ఏ మంత్న, ఏ ఇయర్న ఆ పర్చేజ్, సేల్, ఎక్స్పెన్స్, ఇన్కమ్ జరిగింది అనేది మనము సిస్టమాటిక్ రికార్డింగ్. వీ కెన్ మెయింటైన్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్. సో ఇప్పుడు పర్చేజ్, ఎక్స్పెన్స్, ఇన్కమ్ అనేది ఐడెంటిఫై చేసిన తర్వాత వాటిని మంత్ వైజ్, డేట్ వైజ్, ఇయర్ వైజ్ సిస్టమాటిక్ రికార్డింగ్లో మెయింటైన్ చేయాలి. చేసిన తర్వాత ఇయర్ మొత్తం మీద మనం సమ్మరైజింగ్ చేయాలి. అంటే
బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది సమ్మరైజింగ్ అండ్ అనలైజింగ్ చేయాలి. చేసిన తర్వాత ఫైనల్గా మనం రిపోర్ట్స్ అనేది షో చేయాలి మేనేజర్స్కి. సో దీన్నే మనం అకౌంటింగ్ అంటాం. ఓకే, సో అకౌంట్స్ అనేది ఒక బిజినెస్ లాంగ్వేజ్. ఓకే, దీన్ని ఏ దాంట్లో రాశారు అంటే లాటిన్ లాంగ్వేజ్. లాటిన్ లాంగ్వేజ్లో అకౌంట్స్ని రాశారు. ఫ్రెంచ్, గ్రీక్, బ్రిటిష్ ఆర్ లాటిన్ అంటాం. సో ఆ 4 భాషలలో మనకి లాటిన్ లాంగ్వేజ్లో అకౌంట్స్ని రాశారు. ఇవి మన బిజినెస్లో జరిగే మంత్లీ, డైలీ, ఇయర్లీ ఒక ఆర్డర్లో, సిస్టమేటిక్ ఆర్డర్లో ఓకే బిజినెస్లో జరిగే ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేయడం వల్ల బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది మనకు తెలుస్తుంది. దీన్నే అకౌంటింగ్ అంటారు. ఓకే, సో తర్వాత నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరు అంటే లుకా ప్యాసియోలి. ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరు అంటే లుకా ప్యాసియోలి. ఏం చేశాడు ఆయన అని చూస్తే మనకి బిజినెస్లో 2 రకాల మోడ్స్ ఉంటాయి. సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్ అని 2 రకాలు ఉంటాయి. సింగిల్ ఎంట్రీ మోడ్ అంటే ఏంటంటే సింగిల్ ఎంట్రీ మోడ్ మెయింటైన్ చేస్తే అకౌంట్స్ కరెక్ట్గా రావు. డబుల్ ఎంట్రీ మోడ్ మెయింటైన్ చేస్తేనే అకౌంట్స్ కరెక్ట్గా వస్తాయని ఆయన చెప్పడం జరిగింది. అప్పటి నుంచి డబుల్ ఎంట్రీ మోడ్ ఎప్పుడైతే మనం మెయింటైన్ చేస్తున్నామో అప్పటి నుంచి మనకి అకౌంట్స్ అనేది కరెక్ట్గా రావడం జరిగింది. ఓకే, ఈ డెబిట్ క్రెడిట్ సిస్టాన్ని ఈయన ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశాడు? 1494లో డెబిట్ క్రెడిట్ సిస్టాన్ని ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఇంట్రొడ్యూస్ చేశాడు. ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్. సింగిల్ ఎంట్రీ మోడ్ అంటే ఏంటంటే ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్కి వెళ్ళి 50,000 స్టాక్ ఆర్ గూడ్స్ని పర్చేజ్ చేసింది. పర్చేజ్ చేసిన తర్వాత సో ఓన్లీ పర్చేజ్ చేసింది ఎంట్రీ మాత్రమే రాసుకునేవాళ్ళు. మన బిజినెస్ నుంచి డబ్బులు పోయేది రాసుకునేవాళ్ళు కాదు. అలా చేయడం ద్వారా కరెక్ట్గా రాలేదు. మా మ్యూట్లో పెట్టుకునే ఎవరో. సో అప్పుడు ఏం చేశాడు ఆయన? డబుల్ ఎంట్రీ సిస్టాన్ని ఇంట్రొడ్యూస్ చేశాడు. ఒక కంప్యూటర్ మనం పర్చేజ్ చేస్తున్నామంటే ఆ కంప్యూటర్ మన బిజినెస్లోకి వస్తుంది. మన దగ్గర నుంచి 50,000 గల అమౌంట్ బయటికి వెళ్తుంది. కంప్యూటర్ 50,000 అండి. ఒక సప్లయర్ దగ్గర వెళ్ళాం, 50,000 డబ్బులు ఇచ్చి కంప్యూటర్ తెచ్చుకున్నాం. అక్కడ 2 ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. ఒకటి పర్చేజ్ చేసాం, మన దగ్గర నుంచి డబ్బులు పోతుంది. అలా 2 రాస్తేనే అకౌంట్స్ కరెక్ట్గా వస్తాయని ఈ లుకా ప్యాసియోలి అనే శాస్త్రవేత్త మనకి ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ లుకా ప్యాసియోలి అనే శాస్త్రవేత్త ఆయన ఇంట్రొడ్యూస్ చేశాడు. అప్పటి నుంచి అకౌంట్స్ మనకు కరెక్ట్గా రావడం మొదలైనాయి. గుర్తుపెట్టుకో. తర్వాత గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్. సో టైప్స్ ఆఫ్ రూల్స్ మనకి 3 రకాలు ఉంటాయి అకౌంట్స్లో. పర్సనల్, రియల్, నామినల్. దీన్ని ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో ఆటోమేటిక్గా సబ్జెక్ట్ అనేది వచ్చేస్తుంది. ప్రాణం అంతా ఈ అకౌంట్స్లోనే ఉంటుంది. మనసుకి హార్ట్ ఎలాగో అకౌంట్స్కి ఈ రూల్స్ అలాగా. వీటిని ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంట్స్ అంటారు, టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అంటారు, ఓకే గోల్డెన్ రూల్స్ అంటారు. ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఎలా రన్ చేయాలనేదే మనకి ఇక్కడ అకౌంట్స్. పర్సనల్కి రూల్ ఏముంది? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్కి రూల్ ఏముంది? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో తర్వాత నామినల్కి రూల్ ఏముంది? సో డెబిట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్. ఇలాగే ఈ వర్డ్స్ని పలకాలి. రివర్స్ చెప్పకూడదు. రిసీవర్ డెబిట్, గివర్ క్రెడిట్ అని చెప్పకూడదు. కమ్స్ ఇన్ డెబిట్, గోస్ అవుట్ క్రెడిట్ అలా చెప్పకూడదు. మనం పలకడంలోనే దానికి ఆర్డర్లో పలకాలి. ఓకే, సో ఈ మూడింటి గురించి మనం ఫస్ట్ డిస్కషన్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ పర్సనల్ అకౌంట్స్ చూడండి. ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలమ్మా చెప్పండి? ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ కావాలి. ఓకే, అకౌంట్స్లో ఉన్నప్పుడు మనం అకౌంట్స్ టర్మినాలజీ ఉపయోగించాలి. గుర్తుపెట్టుకోండి, అకౌంట్స్లో ఉన్నప్పుడు మనం అకౌంట్స్ టర్మినాలజీని ఉపయోగించాలి. ఎప్పుడు మనీ, డబ్బులు అని చెప్పకూడదు. అది మన లాంగ్వేజ్లో ఓకే, కానీ యాజ్ ఫర్ అకౌంట్స్ లాంగ్వేజ్కి వెళ్ళినప్పుడు ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ క్యాపిటల్ కావాలి అని చెప్పాలి. దట్ ఈజ్ రైట్. ఓకే ఓకే డన్. ఓకే, ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, నేను కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్ పెట్టాలి, అందుకు గాను నాకు క్యాపిటల్ కావాలి. సో నాకు అంటే ఏంటి? నాకని కాదు, నా కంపెనీకి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బిజినెస్ వేరు, ఓనర్ వేరు. ఇప్పుడు నా పేరు లోకేష్, నేను ఒక సంస్థకు ఒక పేరు పెట్టుకున్నా, లోకేష్ ఇన్ఫోటెక్ అని. అది హ్యూమన్ బీయింగ్ కాదు, అది మనిషి కాదు, దాని అంతగా అదే పని చేసుకోలేదు. కాబట్టి లోకేష్ ఇన్ఫోటెక్ అనే సంస్థ పేరు మీద నేను ఓనర్ని, కాబట్టి నేను సంస్థ పేరు మీద నిలబడి ఆ సంస్థ కోసం పనిచేస్తున్నా, ఓనర్ కోసం కాదు.
అది గుర్తుపెట్టుకోండి. లోకేష్ ఇన్ఫోటెక్ అనే ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ లోకేష్ ఇన్ఫోటెక్ అనే సంస్థకి డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఎవరి దగ్గర తెచ్చుకుంది? బిజినెస్ ఓనర్ దగ్గర అప్పు తీసుకుంది అనుకోండి. ఓనర్ ఏమంటారు ఇక్కడ? రిప్రజెంటేటివ్ పర్సన్స్ అంటాం. పర్సనల్లో మనకి 3 టైప్స్ ఉంటారు: న్యాచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్, రిప్రజెంటేటివ్ పర్సన్స్ అని. న్యాచురల్, ఆర్టిఫిషియల్, రిప్రజెంటేటివ్ అని 3 పర్సన్స్ ఉంటారు. ఓకే, ఓనరే బిజినెస్కు అప్పుగా డబ్బులు ఇస్తే ఓనర్ పేరుకు బదులు క్యాపిటల్ అని రాసుకుంటారు. ఓకే, వాళ్ళని రిప్రజెంటేటివ్ అంటారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఓనర్ డబ్బులు ఇవ్వలేదు బిజినెస్కి, సో అప్పుడు నువ్వేం చేస్తావు? మార్కెట్లో స్టేట్లు ఉంటారు, వడ్డీలకు డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉంటారు. న్యాచురల్ పర్సన్స్ లోకేష్, క్రిష్, ఫయాజ్, డేవిడ్ వాళ్ళ ఇండివిజువల్స్ అని కూడా అంటాం. చాలామంది వడ్డీలకు ఇచ్చే వాళ్ళే ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళైనా బిజినెస్ అప్పు తెచ్చుకోవచ్చు. లేదు వాళ్ళ దగ్గర ఇవ్వట్లేదు, ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటే గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఆర్ ఫర్మ్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ కంపెనీస్, ఫర్మ్స్, ఆర్గనైజేషన్స్, బ్యాంక్స్, ఏజెన్సీస్, ఇండస్ట్రీస్. అంటే కంపెనీస్ అంటే టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్, క్యాప్జెమిని, విప్రో ఇలా కావచ్చు. బ్యాంక్స్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, కెనరా బ్యాంక్ ఇలా కావచ్చు. ఏజెన్సీస్ అంటే డాబర్, కోల్గేట్ ఇలా కావచ్చు. ఇలా ఎవరి దగ్గరికైనా వెళ్ళి మన బిజినెస్ పర్టికులర్గా ఒక నేమ్ అనేది ఉంటుంది. మనిషికి పేరు ఉంటుంది, ఓనర్కి పేరు ఉంటుంది, తర్వాత బ్యాంకులకు పేర్లు ఉంటాయి, సంస్థలకు పేర్లు ఉంటాయి, కంపెనీస్కి ఉంటాయి, ప్రతి దానికి కూడా పేర్లు ఉంటాయి. పేర్లతో పలికేటి ఏ వచ్చినా పర్సనల్ అకౌంట్స్ అంటాం. ద అకౌంట్స్ విచ్ రిలేట్ టు ఇండివిజువల్స్ ఆర్ పర్సన్స్ ఆర్ నోన్ పర్సనల్ అకౌంట్స్. పర్సనల్ అకౌంట్స్ ఇంక్లూడ్ ద ఫాలోయింగ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓనర్ అయినా బిజినెస్కి అప్పుగా ఇవ్వచ్చు, లేదంటే బ్యాంక్ అయినా ఇవ్వచ్చు, లేదంటే బయట వడ్డీలకు ఇచ్చే పర్సన్స్ అయినా మనము బిజినెస్కి అప్పుగా డబ్బులు ఇవ్వచ్చు. ఓకే, సో దీనికి సంబంధించిన రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ అంటారు. ఎగ్జాంపుల్స్ ఏమొస్తాయి ఇక్కడ మనకి? మిస్టర్ మనోజ్ ఇండివిజువల్ అకౌంట్, సిటీ బ్యాంక్ అకౌంట్, ఇన్స్టిట్యూషన్స్ అకౌంట్, నవీన్ అండ్ సాగర్ పార్ట్నర్షిప్ ఫర్మ్. వీళ్ళని గ్రూప్ ఆఫ్ పర్సన్స్ అంటారు. ఓకే, మీరు చెప్పారు సార్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఓనర్ అయినా బిజినెస్కి డబ్బులు అప్పుగా ఇవ్వచ్చు, లేదంటే బ్యాంకులైనా ఇవ్వచ్చు, ఇండస్ట్రీస్ అయినా ఇవ్వచ్చు, ఏవైనా ఇవ్వచ్చు, లేదంటే నార్మల్ పర్సన్స్ అయినా బిజినెస్కి ఒక బిజినెస్ 10 లక్షలతో కానీ 5 లక్షలతో కానీ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ క్యాపిటల్ కావాలని చెప్పారు. బాగుంది. నెక్స్ట్ బిజినెస్కి రిసోర్స్ ఏం కావాలి? రిసోర్స్ ఏం కావాలి చెప్పండి? రిసోర్స్ ఏం కావాలి? రిసోర్స్ అంటే ఏంటి? ల్యాండ్, బిల్డింగ్, ఓకే, ఎంప్లాయీస్, మెటీరియల్స్, బెంచెస్, ఫర్నిచర్. ఇప్పుడు ట్రైనింగ్ సెంటర్ అన్నాం. ట్రైనింగ్ సెంటర్ అంటే ఆ ట్రైనింగ్ సెంటర్కి ఫస్ట్ మంచి లొకేషన్ ఒకటి కావాలా. లొకేషన్ అంటే ల్యాండ్. ఆ ల్యాండ్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి. ఆ బిల్డింగ్లో ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన ప్రొజెక్టర్స్, ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్, బెంచెస్, టేబుల్స్, చైర్స్, ఓకే, సో తర్వాత మానిటర్స్ ఇవన్నీ కావాలి కదా. వీటన్నిటిని ఏమంటారు? రిసోర్స్. రిసోర్స్ అంటే అసెట్స్. అసెట్స్ ఎక్కడ ఉంటాయి? మనకి రియల్ అకౌంట్లో ఉంటాయి. దీస్ ఆర్ రిలేటింగ్ టు ది ప్రాపర్టీ ఆర్ అసెట్స్ అండ్ క్యాష్ బిలాంగింగ్ టు ఏ బిజినెస్ కన్సర్న్. అసెట్స్ దీంట్లో 3 రకాలు ఉంటాయి: ఫిక్స్డ్, కరెంటు, ఫిక్సీసియస్. అవి ఏంటి అనేది ఫర్దర్ స్లైడ్లో చెప్తాము. ఇంక్లూడింగ్ దీంట్లోనే పర్చేజ్, సేల్స్, క్యాష్ కూడా వస్తాయి. చాలామందికి సార్ పర్చేజ్, సేల్స్ అనేది నామినల్ అకౌంట్ కదా, రియల్లో ఎందుకు తీసుకున్నారు అనేది చాలామందికి డౌట్ వస్తుంది. ఓకే, పర్చేజ్, సేల్స్ అనేది రియల్ అకౌంట్లో తీసుకుంటే మీకు ఎంట్రీస్ పాస్ చేసేటప్పుడు మీనింగ్ఫుల్ అనేది వస్తుంది. అదే నామినల్ తీసుకున్నారనుకోండి మీనింగ్ రాదు. కాబట్టి కాలేజెస్లో కూడా పర్చేజ్, సేల్స్ అనేది యాజ్ పర్ బుక్స్ ప్రకారంగా నామినల్లో ఉంటుంది, కానీ మనం రియల్ తీసుకుంటాం. రియల్ తీసుకుంటే అకౌంట్స్ కరెక్ట్గా వస్తాయి. ఓకే, సో దీనికి రూల్ ఏముంది? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ ఉంటాయి. ఇప్పుడు క్యాపిటల్ పెట్టాం 5 lakhsతో, తర్వాత బిజినెస్ కావాల్సిన అసెట్స్ కూడా మనం రియల్ అకౌంట్లో పర్చేజ్ చేసాం. ఓకే, అసెట్స్ 3 రకాలు ఉంటాయి. ఆ 3 రకాలు రియల్ అకౌంట్లో ఉంటాయి: ఫిక్స్డ్, కరెంటు, ఫిక్సీసియస్. ఓకే, వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఫర్నిచర్, ల్యాండ్ అండ్ బిల్డింగ్, క్యాష్ ఇన్ హ్యాండ్. ఇవి 3 కూడా రియల్ అకౌంట్లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ నామినల్ అకౌంట్స్. నామినల్ అకౌంట్స్ అంటే ఏంటమ్మా?
ఓకే, బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ క్యాపిటల్ కావాలన్నారు. ఓకే, తర్వాత నెక్స్ట్ బిజినెస్కి కొన్ని అసెట్స్ కూడా కావాలన్నారు. ఓకే, తర్వాత నెల నెల బిజినెస్లో కొన్ని ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ మ్యాండేటరీగా జరుగుతాయి. నెల నెల కంటిన్యూగా జరిగే ఎక్స్పెన్సెస్ ఏముంటాయి చెప్పండి? ఒక కాలేజీలో అయినా, స్కూల్లో అయినా, హాస్పిటల్లో అయినా, రెస్టారెంట్లో అయినా, థియేటర్లో అయినా, ఓకే, టాటా కంపెనీలో అయినా, ఇన్ఫోసిస్లో అయినా, తర్వాత కాగ్నిజెంట్లో అయినా, క్యాప్జెమిలో అయినా నెల నెల కంటిన్యూగా జరిగే ఎక్స్పెన్సెస్ ఎగ్జాంపుల్స్ చెప్పండి చూద్దాం. రెంట్, Salary. salaries, power bill, Building charges, electricity, ఇంకా charges, electricity. Payments. maintenance, చెప్పాలి. రేపు ఇంటర్వ్యూస్లో మీకు అడిగేది ఇవే interest paid, క్వశ్చన్స్ ఏం అడగరు. ఓకే, ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి, బిల్డింగ్ ఓన్ కాకపోతే రెంట్ కట్టాలి, నెల EMI, నెల ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలి, ఆఫీస్ అన్నాక టెలిఫోన్ ఛార్జెస్ అవుతాయి, ఆఫీస్ అన్నాక బయటికి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ వెళ్తారు, ఆఫీస్ అన్నాక అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ మార్కెట్లో చేసుకుంటారు, ఆఫీస్ అన్నాక పోస్టేజ్ అంటే పోస్టింగ్స్ వస్తూ ఉంటాయి, తర్వాత ఆఫీస్ అన్నాక అసెట్స్ మీద డిప్రిషియేషన్ తీయాలి, ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాలి. ఓకే, ఇవన్నీ మళ్ళీ స్టేషనరీ కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా మంత్లీ నువ్వు ఆపినా ఆగకుండా జరిగే మంత్లీ ఎక్స్పెన్సెస్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు నువ్వు హాస్పిటల్లో పనిచేసినా, కాలేజీలో పనిచేసినా, స్కూల్లో పనిచేసినా, ఎక్కడైనా పని చేయి నువ్వు, ఈ పదాలు, ఈ ఎక్స్పెన్సెస్ అన్ని చోట్ల ఒకటే వర్డ్స్ ఉపయోగిస్తాం, గుర్తుపెట్టుకోండి. కానీ కానీ ఇన్కమ్స్ పదాలు మారుతాయి, ఇన్కమ్స్ పదాలు మారుతాయి. ఓకే, ఎక్స్పెన్సెస్ పదాలు మాత్రం సేమ్. నువ్వు హాస్పిటల్లో పని చేయి, శాలరీనే. కంపెనీ లైక్ విప్రోలో పని చేయి, శాలరీనే. ఓకే, థియేటర్లో పని చేయి, శాలరీనే. ఓకే, నువ్వు ఎక్కడైనా పని చేయి, ఎక్కడైనా శాలరీనే, గుర్తుపెట్టుకోండి. కానీ ఇన్కమ్స్ పదాలు మారుతాయి. నువ్వు స్కూల్లో పనిచేసావు అనుకో, అక్కడ ఇన్కమ్స్ పదాలు మారుతాయి. హాస్పిటల్లో పనిచేసావు అనుకో, అక్కడ ఇన్కమ్స్ పదాలు మారుతాయి. ఇప్పుడు హాస్పిటల్లో పనిచేస్తే, హాస్పిటల్లో మీకు ఇన్కమ్ వచ్చిందంటే ఎలాంటి ఇన్కమ్స్ వస్తాయి చెప్పండి? వర్డ్స్ అక్కడ ఎలాంటి ఇన్కమ్స్ వర్డ్స్ యూజ్ చేస్తావు చెప్పండి? చెప్పండి. wages, commission, ఇప్పుడు హాస్పిటల్లో పనిచేస్తున్నారండి మీరు, హాస్పిటల్లో పనిచేస్తే అక్కడ ఎలాంటి వర్డ్స్ ఇన్కమ్స్ వర్డ్స్ యూజ్ చేస్తావు? ఒకవేళ కాలేజీలో lab పనిచేస్తే fee received, వర్డ్స్ యూజ్ చేస్తావు. lab receivables, fees received, ఇంకా payment receivable, medicines, ఇంకా Room rent. ఇంకా ఓకే, మీరు ఒక కాలేజీలో పనిచేస్తున్నారు, లేదంటే ఒక ట్రైనింగ్ సెంటర్లో పనిచేస్తున్నారు, అక్కడ ఇన్కమ్స్ పదాలు ఏముంటాయి చెప్పండి? fees received, అదే ఇలాంటివి. tuition fees received, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనింగ్ సెంటర్లో మీరు పనిచేస్తే ట్రైనింగ్ ఫీజు రిసీవ్డ్, training fee, మెటీరియల్ ఫీజు రిసీవ్డ్, ట్యూషన్ ఫీజు రిసీవ్డ్. ఓకే, ఇలాంటి పదాలు వస్తాయి. ఓకే, అదే నువ్వు హాస్పిటల్లో పనిచేస్తాం అనుకో, డాక్టర్ ఫీజు రిసీవ్డ్, doctor fees, కన్సల్టెన్సీ ఫీజు రిసీవ్డ్, మెడిసిన్స్ ఫీజు రిసీవ్డ్, రూమ్ రెంట్ ఫీజు రిసీవ్డ్, ఆపరేషన్ ఫీజు రిసీవ్డ్. ఓకే, ఇవన్నీ ఏంటి? హాస్పిటల్లో పనిచేస్తే ఇలాంటి పదాలు వస్తాయి. కాలేజీలో పనిచేసావు అనుకో, ఎగ్జామ్ ఫీజు రిసీవ్డ్, కోర్స్ ఫీజు లైక్ తర్వాత ట్రైనింగ్ లైక్ కాలేజ్ ఫీజు రిసీవ్డ్. ఓకే, సో తర్వాత మెటీరియల్స్ ఫీజు రిసీవ్డ్. ఓకే, సో ఎగ్జామ్ ఫెయిల్ అయితే కన్నా సప్లిమెంటరీ ఫీజు రిసీవ్డ్. ఇలాంటి పదాలు యూజ్ చేస్తాం. ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఎక్కడ ఉంటాయి? నామినల్ అకౌంట్లో ఉంటాయి. వితౌట్ నామినల్ అకౌంట్స్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ మేనేజ్మెంట్ టు ఫైండ్ అవుట్ వేర్ ద మనీ వాజ్ స్పెంట్. ఓకే, సో వితౌట్ నామినల్ అకౌంట్ లేకుండా ప్రపంచంలో ఏ బిజినెస్ ముందుకు పోదు. వీటికి రూల్ ఏముంది? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అని చెప్తాం, గుర్తుపెట్టుకోండి. ఇవి మూడే బిజినెస్ అనమాట: పర్సనల్, రియల్, నామినల్. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ కావాలి. ఆ క్యాపిటల్ అనేది పర్సనల్ అకౌంట్లో ఉంటుంది. ఓకే, క్యాపిటల్ ఉన్న తర్వాత బిజినెస్ కావాల్సిన కొన్ని అసెట్స్ కావాలి. అవి ఎక్కడ ఉంటాయి? రియల్ అకౌంట్లో ఉంటాయి. తర్వాత మంత్లీ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ జరుగుతాయి. అవి ఎక్కడ ఉంటాయి? నామినల్ అకౌంట్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అసెట్స్ అని చెప్పాం కదా, అసెట్స్ 3 రకాలు: ఫిక్స్డ్, కరెంట్, ఫిక్స్డ్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి? ఈ అసెట్స్ వల్ల మన బిజినెస్ ఒక సంవత్సరం పైన యూజ్ పొందాలి. ఇప్పుడు ల్యాండ్, బిల్డింగ్స్, మెషినరీ, ఫర్నిచర్, కంప్యూటర్ ఇవన్నీ కొన్నావు అనుకో బిజినెస్ కోసం, ఇవన్నీ నువ్వు
2 నెలలు 3 నెలల లోపల అమ్ముతావా? లేదు కదా. కొన్న తర్వాత 1 సంవత్సరం పైనే వీటి వల్ల నీ బిజినెస్ యూజ్ పొందుతుంది. వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. కరెంట్ అసెట్స్ అంటే ఏంటి? 6 మంత్స్ లోపల రొటేషన్ జరుగుతూ ఉంటాయి. వీటిని మనం కరెంట్ అసెట్స్ అంటాం. ఇప్పుడు లిక్విడ్ క్యాష్ బై హ్యాండ్లో ఉంది బిజినెస్లో. నువ్వు హ్యాండ్లో పెట్టుకుంటావా? లేదు కదా. బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటావు, అవసరమైనప్పుడు విత్డ్రా చేసుకుంటావు. ఇప్పుడు కస్టమర్స్ అనేవాళ్ళు ఒక్కసారి వస్తారా నీకు? ఒకే కస్టమర్ వస్తాడా ప్రతిసారి? రకరకాల వందల మంది కస్టమర్స్ నీ దగ్గర వచ్చి కొంటానే ఉంటారు. సో ఇది కూడా మన కరెంట్ అసెట్స్ కిందకి వస్తాయి. బ్యాంక్స్ డిపాజిట్ చేస్తూ ఉంటావు, విత్డ్రా చేసుకుంటూ ఉంటావు. రిసీవబుల్స్ మనకు రావాల్సిన డబ్బులు. ఎవరికైనా నువ్వు కస్టమర్స్కి సేల్ చేసినావు, వాడు నీకు డబ్బులు ఇవ్వాలి. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేస్తాం? వాళ్ళు మనకు డబ్బులు ఇస్తారు. దాన్ని మనం బిల్స్ రిసీవబుల్స్ అంటాం. ఎవడెవడు ఎంత ఇవ్వాలి అనేది మనం బిల్స్ రిసీవబుల్స్లో మనం ఎంటర్ చేసి పెట్టుకుంటాం. ఓకే. సో తర్వాత నెక్స్ట్ షేర్స్ అంటే ఏంటి అర్థం మనకి? ఓకే. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఒక బ్రాంచ్ స్టార్ట్ చేయాలి. అప్పుడు నా దగ్గర డబ్బులు లేదు. నేనేం చేస్తాను? మార్కెట్లో నా బిజినెస్కి సంబంధించిన షేర్లు అమ్ముతాను. మీ దగ్గర 10,000 డబ్బులు ఉంది. మీరేం చేస్తారు? నా కంపెనీలో షేర్లు కొంటారు. ఆ డబ్బులతో నేను వేరే చోట బ్రాంచ్ ఓపెన్ చేసుకుంటాను. ఇవన్నీ 6 మంత్స్ లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. వీటిని కరెంట్ అసెట్స్ అంటాం. తర్వాత ఫిక్స్డ్ ఈసీఎస్, ఇవి కంటికి కనిపించవు. ఇప్పుడు టాటా కంపెనీ ప్రోడక్ట్స్ ఉన్నాయి. టాటా వాళ్ళు క్వాలిటీ క్వాంటిటీ బాగా మెయింటైన్ చేస్తారు. వాళ్ళు ఎక్కడ కూడా మిస్ మ్యాచ్ చేయరు. సో అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకి ఏంటి? గుడ్ విల్ అనేది బాగుంటుంది. తర్వాత పేటెంట్ రైట్స్. ఇప్పుడు కరోనాకి ఏదో ఒక దేశం ఫార్ములా కనిపెట్టింది. అదే ఫార్ములా ఇతర దేశాలు ఉపయోగించాలంటే ఆ రిమైనింగ్ గవర్నమెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే ఆ ఫార్ములాను ఉపయోగించాలి, లేదంటే ఉపయోగించకూడదు. తిరుపతి లడ్డు అదొక ఫార్ములా. సో అది మన గవర్నమెంట్ ఇతర దేశాలకు పర్మిషన్ ఇస్తేనే వాళ్ళు ఉపయోగించాలా పేటెంట్ రైట్స్, లేదంటే కేసు వేయచ్చు వాళ్ళ మీద. తర్వాత ట్రేడ్ మార్క్స్. కొన్ని కంపెనీస్ లోగోలు చూస్తేనే పలానా కంపెనీ అని చెప్పేస్తాం. టిక్ మార్క్ ఉంటే ఓకే మనకి నైక్ షూస్ అని, ఓకే ఏనుగులు గుర్తుంటే ముత్తూట్ ఫైనాన్స్ అని, మధ్యలో డాట్ ఉండి రౌండ్ ఆఫ్ ఉంటే ఎస్బీఐ బ్యాంక్ అని, రోడ్స్ క్రాస్గా ఉండి రౌండ్ ఆఫ్ ఉంటే టాటా మోటార్స్ అని, ఇలా ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. వీటిని ట్రేడ్ మార్క్స్ అంటాం. నెక్స్ట్ కాపీ రైట్స్ అంటే ఏంటి? సో కాపీ రైట్స్ అంటే ఏంటంటే మనకి లైక్ కొన్ని సినిమా స్టోరీ రాసినా, సాంగ్ రాసినా, పోయం రాసినా, తెలుగు నుంచి తమిళకు డబ్బు అవ్వాలన్నా, తమిళ నుంచి హిందీలోకి డబ్బు అవ్వాలన్నా కాపీ రైట్స్ సి నుంచి రౌండ్ ఆఫ్ ఉంటాయి. ఏవైనా బుక్స్ రాసినా, సాంగ్స్ రాసినా, దేనికైనా కాపీ రైట్స్ ఉంటాయి. వీటిని ఫిక్స్డ్ ఈసీఎస్ అసెట్స్ అంటాం. ఈ 3 కలిపితే ఎక్కడ ఉంటాయమ్మా? పర్సనలా, రియలా, నామినలా? రియల్ అకౌంట్. రియల్ అకౌంట్లో. వెరీ గుడ్. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ ఎన్ని రకాలు? 2 రకాలు. ఓకే. ఎక్స్పెన్సెస్ మనకి 2 రకాలు గుర్తుపెట్టుకోండి. సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని ఎక్కడ జరుగుతాయమ్మా? ఫ్యాక్టరీలో జరుగుతాయి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఓకే. ఫ్యాక్టరీలో ఎలాంటి ఎక్స్పెన్సెస్ జరగచ్చు చెప్పండి? ఎగ్జాంపుల్ ఆక్ట్రాయ్, ఇంకా వేజెస్. ఓకే. ఇప్పుడు ఫ్యాక్టరీలో డైలీ వేజెస్ పనిచేసే వాళ్ళు ఉంటారు. ఫ్యాక్టరీ ఓన్ కాకపోతే ఫ్యాక్టరీ రెంట్ కట్టే వాళ్ళు ఉంటారు. సో తర్వాత పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. ఆ ఫ్యాక్టరీలో మనకు మెషిన్లు పనిచేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. ఆ ప్రోడక్ట్ తయారైన తర్వాత ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్లోకి వెళ్ళాలి అంటే క్యారేజ్ ఇన్వర్స్ ఉండాలి. తర్వాత ఏరే దేశాలకు ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ కూడా చేయాలి. తర్వాత నీకు మల్టిపుల్ గోడౌన్స్ ఉంటే ఆ గోడౌన్స్ కూడా రెంట్ కట్టాలి. ఈ లెడ్జెస్ ఏ వచ్చినా మీరు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకోవాలి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద. ఎక్స్పెన్సెస్ 2 రకాలమ్మా. డైరెక్ట్ ఉన్నాయి, ఇండైరెక్ట్ ఉన్నాయి. డైరెక్ట్ అంటే ఫ్యాక్టరీలో జరుగుతాయి, ఇండైరెక్ట్ అంటే ఆఫీస్లో జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి. సో తర్వాత నెక్స్ట్ ఎంప్లాయీస్కి మంత్లీ శాలరీస్ ఇవ్వాలి. తర్వాత ఆఫీస్ ఓన్ కాకపోతే రెంట్ కట్టాలి. సో ఇప్పుడు కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్ అన్నాక ఎవరైనా మనకి స్టూడెంట్స్ని జాయిన్ చేపిస్తే కమిషన్ ఇస్తాం. అసెట్స్ ఉన్నాయి, అసెట్స్ మీద డిప్రిసియేషన్ తీస్తాం. ఎవరికైనా డిస్కౌంట్స్ ఇస్తాం. కోర్సు 10,000 చెప్పాం, దాంట్లో 3,000 2,000 డిస్కౌంట్స్ ఇస్తాం. తర్వాత ఆఫీస్ అన్నాక ఇన్స్టిట్యూషన్ అన్నాక టెలిఫోన్ ఛార్జెస్ ఉంటాయి. ఇవి ఏ వచ్చినా కూడా మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకోవాలి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్, ఇండైరెక్ట్ 2 కలిపితే మనకు ఎక్స్పెన్సెస్ అంటాం. ఈ ఎక్స్పెన్సెస్ ఎక్కడ ఉంటాయమ్మా? పర్సనలా, రియలా, నామినలా? నామినల్ అకౌంట్లో ఉంటాయి. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఇన్కమ్స్ 2 రకాలు.
డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. డైరెక్ట్ ఇన్కమ్స్ అన్నీ ఎక్కడ జరుగుతాయి? ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఇప్పుడు నువ్వు ఒక ఫ్యాక్టరీలో పని చేస్తున్నావు అంటే సో అక్కడ ఏంటి కంపల్సరీగా ఇన్సూరెన్స్ అనేది కట్టుకుంటారు. ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు ఇంజూర్ అయింది అనుకోండి, నీకు ఫ్యాక్టరీ నుంచి ఇన్సూరెన్స్ వస్తుంది, అది నీకు ఇన్కమ్. తర్వాత డెలివరీ ఛార్జెస్, మనం ఏదైనా ప్రోడక్ట్ని ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ పంపించేటప్పుడు డెలివరీ ఛార్జెస్ ఇన్కమ్ ఆర్ రిసీవ్డ్. ఫ్రైట్ ఛార్జెస్ ఆర్ ఇన్కమ్ ఆర్ రిసీవ్డ్, అంటే ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి వెళ్ళినప్పుడు. ట్రాన్స్పోర్టేషన్, ప్రొఫెషనల్, కన్సల్టెన్సీ, మెయింటెనెన్స్ సర్వీసెస్, ఇవన్నీ కూడా మనకి ఇన్కమ్స్ అనమాట. ఇవన్నీ డైరెక్ట్ ఇన్కమ్స్ కింద తీసుకుంటాం. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఇప్పుడు మీరు పక్కింటి వాళ్ళకు 50,000 డబ్బులు ఇచ్చారు, ఊరికే ఇస్తారా? వాళ్ళు 1 year 2 years ఉపయోగించుకున్న తర్వాత అదే అమౌంట్ ఇస్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. ఓకే, ఇంట్రెస్ట్ కోసమే కదా మనం ఇస్తాం పక్కన. సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్. తర్వాత కమిషన్ రిసీవ్డ్. కమిషన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరికైనా వర్క్ చేస్తున్నాం అనుకోండి, మనం వాళ్ళకి ఏదైనా అడ్మిషన్స్ కానీ ఏమైనా జాయిన్ చేపిస్తే వాళ్ళు మనకు కమిషన్ ఇస్తారు, అది మనకి కమిషన్ రిసీవ్డ్. ఇప్పుడు మనకి పెద్ద అపార్ట్మెంట్ ఉంది హైదరాబాద్లో, బెంగళూరులో, ఒక 10 అంతస్తులు, దాంట్లో రెంట్కు ఉన్నారు చాలామంది, వాళ్ళు నెల నెల మనకు డబ్బులు ఇస్తారు, రెంట్ రిసీవ్డ్. తర్వాత మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి, అప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ 1 lakh చేసాం, దాని మీద ఒక 50,000 ఎక్స్ట్రా వచ్చింది, ఏంటి? ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. సో ఇది తర్వాత క్లాస్లో చెప్పుకుంటాం. ఓనరే బిజినెస్కి డబ్బులు ఇస్తే క్యాపిటల్, ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే డ్రాయింగ్స్ అంటాం. ఆ తీసుకున్న తర్వాత 1 year తర్వాత 2 years తర్వాత ఆ తీసుకున్న అమౌంట్కి లైక్ ఇంట్రెస్ట్ కలిపి ఇస్తే దాన్ని ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటాం. తర్వాత 1 lakh పర్చేజ్ చేసాం, మనము 80,000 వాళ్ళకి ఇచ్చాం, 20,000 ఇవ్వలేదు, అది మనకి డిస్కౌంట్ రిసీవ్డ్. ఇలా డైరెక్ట్ ఇన్కమ్స్ వచ్చినా ఇండైరెక్ట్ ఇన్కమ్స్ వచ్చినా వాటిని ఇన్కమ్స్ అంటాం. సో ఈ ఇన్కమ్స్ పర్సనల్లో ఉంటాయా, నామినల్లో ఉంటాయా, రియల్లో ఉంటాయమ్మా? నామినల్లో ఉంటాయి. ఓకే, వెరీ గుడ్. సో తర్వాత మనకి టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ 3 రకాలు: క్యాష్, క్రెడిట్, నాన్ క్యాష్. ఇంటర్వ్యూలో మీకు అడుగుతారు క్వశ్చన్, టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని రకాలు అంటే 3 రకాలు అని చెప్పాలి. క్యాష్, క్రెడిట్, నాన్ క్యాష్ అంటే సైలెంట్ అయిపోతారు. క్యాష్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఒక షాప్కి వెళ్ళారు, షాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళి డైరెక్ట్గా 1 lakh సరుకు పర్చేజ్ చేశారు. పర్చేజ్ చేసి మీరు ఏం చేశారు? ఆన్ ద స్పాట్ క్యాష్ ఇచ్చేశారు, లేదంటే చెక్ ఇచ్చేశారు, ఇచ్చి వచ్చేసారు. ఓకే, అక్కడికి ఆ ట్రాన్సాక్షన్స్ కంప్లీట్. అలా కాకుండా క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అన్నాం. అంటే ఏంటి? 1,00,000 రూపాయల సరుకు తీసుకున్నారు కానీ డబ్బులు ఇవ్వలేదు, ఆ సప్లయర్ ఏం చేస్తాడు? ఓకే, మీ పేరు అప్పుగా రాసుకుంటాడు, దాన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అంటాం. నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్నాం. నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి, నువ్వు అసెట్లు కొన్నావు, వాటి మీద ఇయర్ డిప్రిషియేషన్ తీయాలి. పర్చేజ్ చేసావు 50,000 సరుకు, దాంట్లో 10,000 సరుకు డ్యామేజ్ జరిగింది, పర్చేజ్ రిటర్న్ చేస్తావు. కస్టమర్కి 50,000 సరుకు సేల్ చేసావు, దాంట్లో 20,000 సరుకు డ్యామేజ్ జరిగింది, కస్టమర్ ఏం చేస్తాడు? నీకు సేల్స్ రిటర్న్ చేస్తాడు. వీటిని మనం నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటాం, గుర్తుపెట్టుకోండి. తర్వాత అకౌంటింగ్ సైకిల్, ఇది మీరు మాన్యువల్గా చేయాల్సి వస్తుంది. జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్. ఇది మాన్యువల్గా చేయాలంటే ఏ ఒక్క చోట తప్పు పోయినా మొత్తం చెక్ చేసుకుంటూ రావాలా. అదే టాలీలో అయితే సింపుల్గా ఉంటుంది. జర్నల్, లెడ్జర్ పోస్ట్ చేసామంటే ఆటోమేటిక్గా ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ అన్నీ వాటంతటా అవే జనరేట్ అయిపోతాయి. వీటిని మనం అకౌంటింగ్ సైకిల్ అంటాం. ఓకే, తర్వాత వీటిలో కొన్ని టెర్మినాలజీస్ ఉంటాయి, వీటిని ఇలాగే గుర్తుపెట్టుకోవాలి మీరు. క్యాపిటల్, ఓనరే బిజినెస్కు అప్పుగా డబ్బులు ఇస్తే క్యాపిటల్ అంటాం. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం 1 lakh 2 lakhs తీసుకుంటే దాన్ని డ్రాయింగ్స్ అంటాం. ఓనర్కి మాత్రమే ఈ 2 నేమ్స్, ఇంకా మిగతా వాళ్ళకి కాదు. ఇంకా సేల్స్ రిటర్న్స్ ఇవన్నీ ఇంకా మీకు కామన్ తెలిసినట్వే. ఓకే, ఇప్పుడు మీకు టాస్క్ డెబిట్ అండ్ క్రెడిట్ క్లాస్. సో ఫస్ట్ క్యాపిటల్ పక్కన ఏమీ లేదు అంటే క్యాష్ అని డిఫాల్ట్గా మీరు ఊహించుకోవాలి. క్యాపిటల్ పక్కన ఏం లేదంటే క్యాష్ అని మీరు డిఫాల్ట్గా ఊహించుకోవాలి. ఇప్పుడు క్యాపిటల్ అనేది ఏం అకౌంట్ మా? పర్సనలా, రియలా, నామినలా? పర్సనల్. వెరీ గుడ్. క్యాష్ అనేది రియల్. పర్సనల్ రూల్ ఏంటి? Debit the receiver, credit the giver. With the receiver, credit the giver. రియల్ రూల్ ఏంటి? What comes in, what goes out. వెరీ గుడ్. ఓకే, Debit what? క్యాపిటల్ సైడ్ ఉన్న రూల్ ప్రకారంగా, క్యాష్ సైడ్ ఉన్న రూల్ పరంగా దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది?
క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్. అలా అలా నాకు కాదు, నాకు ఈ ఫార్మాట్లో చెప్పండి. అవి మీ కాలేజ్ ఫార్మాట్లో అలా చెప్పారంటే బట్టి కొట్టేస్తున్నారు చాలామంది. దాని వెనక ఇంత ప్రాసెస్ ఉందని ఎవరికి తెలియదు, చాలామంది బట్టి కొట్టేస్తారు. సో ఎందుకు డెబిట్ అయింది, ఎందుకు క్రెడిట్ అయిందని తెలుసుకోవాలి. క్యాపిటల్ ఏమవుతుంది, క్యాష్ ఏమవుతుంది అలా చెప్పండి. ఏది డెబిట్, ఏది క్రెడిట్? డెబిట్. క్యాష్ వస్తుంది కమ్స్ డెబిట్. డెబిట్. క్యాపిటల్ డెబిట్ క్రెడిట్. క్రెడిట్. క్యాపిటల్ క్రెడిట్. క్యాష్ క్యాష్ డెబిట్. కాబట్టి డెబిట్. సో ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ బిజినెస్కి డబ్బులు కావాలి కదా. ఓనర్ పేరు లోకేష్ కదా, లోకేష్ బదులు క్యాపిటల్ అని రాసుకుంటుంది. ఓకే, ఇప్పుడు లోకేష్ అనే పర్సన్ గివర్ అంటే డబ్బులు ఇస్తున్నాడు. ఎవరికి? లోకేష్ ఇన్ఫోటెక్కి. అంటే డబ్బులు ఏంటి? కమ్స్ ఇన్, బిజినెస్లోకి డబ్బులు కమ్స్ ఇన్. ఒక సైడ్ కనుక్కుంటే చాలు, ఆటోమేటిక్గా నెక్స్ట్ సైడ్ ఆపోజిట్ అవుతుంది. ఓకే, సిఆర్ గివర్ అదే అనమాట. ఓకే, బిజినెస్ స్టార్ట్ చేశారు, బాగుంది. నెక్స్ట్ ఏం చేయాలి? మన బిజినెస్కు సంబంధించి స్టాక్ ఆర్ గూడ్స్ కావాలి. పర్చేజెస్ ఫ్రమ్ కళ్యాణ్ ట్రేడర్స్. సో ఇప్పుడు మనం ఏం చేసాం? షాప్కి వెళ్ళాం, వెళ్ళి 1,00,000 సరుకు పర్చేజ్ చేశాం. ఓకే, సో పర్చేజెస్ అనేది ఏం అకౌంట్ మా? పర్సనలా, రియలా, నామినలా? రియల్ అకౌంట్. రియల్ అకౌంట్. కళ్యాణ్ అనేది పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ డెబిట్ ఇన్, వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. వెరీ గుడ్. డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? పర్చేజ్ ఏమవుతుంది, కళ్యాణ్ ఏమవుతుంది? పర్చేజ్ కమ్స్ ఇన్ డెబిట్ అవుతుంది. కళ్యాణ్ గివర్ క్రెడిట్ అవుతుంది. ఓకే, ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్ అప్పుకు జరిగిందా, క్యాష్ జరిగిందా? అప్పు. ఎలా చెప్తారు? క్రెడిట్ అంటే నేమ్ మెన్షన్ చేశారు కదా సార్, అందుకు మనం క్రెడిట్ గా తీసుకోవచ్చు. ఓకే, క్యాష్ చెక్ మెన్షన్ చేయలేదా? క్యాష్ లేదు కదా సార్, ఇక్కడ క్యాష్ చెక్ మెన్షన్ చేయలేదు కదా. అవును సార్. చేయలేదంటే ఇది అప్పుగా జరిగిందని అర్థం. అంటే మన బిజినెస్ మార్కెట్కి వెళ్ళింది, వెళ్ళిన తర్వాత మన బిజినెస్ ఏం చేసింది? కళ్యాణ్ ట్రేడర్స్ నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేసింది. ఫ్రమ్ అంటే కళ్యాణ్ నుండి, అంటే కళ్యాణ్ దగ్గర నుంచి మనకు స్టాక్ వస్తుంది. ఇస్తున్నాడంటే, అతను ఇస్తున్నాడంటే గివరే కదా. గివర్ అంటే ఎక్కడుంది? క్రెడిట్లో ఉంది. అతను ఇస్తున్నాడంటే క్రెడిట్. మన బిజినెస్లకి అతను ఇస్తున్నప్పుడు కమ్స్ ఇన్ కదా, గోస్ అవుట్ కాదు కదా. అతను ఇస్తున్నాడంటే మన బిజినెస్లకి సరుకు కమ్స్ ఇన్, అది డెబిట్లో ఉంది. కాబట్టి పర్చేజ్ డెబిట్ అవుతుంది, కళ్యాణ్ ట్రేడర్స్ క్రెడిట్ అవుతుంది. జర్నల్ ఎంట్రీస్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్, కళ్యాణ్ అకౌంట్ అలా ఎప్పుడు కూడా రాయొద్దు. అది బట్టి ప్రాసెస్, దాని వెనక ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఇలా మీరు చేశారంటే లైఫ్ లాంగ్ ఎలాంటి సబ్జెక్ట్ని బట్టి కొట్టాల్సిన అవసరం ఉండదు, తెలుసా? అంత ఈజీగా సబ్జెక్ట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మన బిజినెస్ అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? కళ్యాణ్ ట్రేడర్స్కి క్యాష్ పే చేయాలి. క్యాష్ అనేది పే చేయాలి. క్యాష్ అనేది ఏం అకౌంట్? రియల్ అకౌంట్. కళ్యాణ్ పర్సనల్ అకౌంట్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? స్క్రీన్. క్యాష్ ఏమవుతుంది, కళ్యాణ్ ఏమవుతుంది? చాలా మైండ్ గేమ్ ఇది, బాగా ఆలోచించాలా. ఈ 3 క్లాసులు ఎవరికైతే బాగా అర్థమవుతాయో 100% వాళ్ళకి సబ్జెక్ట్ వచ్చేస్తుంది. చెప్పాలి. క్యాష్ కమ్స్ ఇన్. చెప్పండి. నో క్యాష్ గోస్ అవుట్. కళ్యాణ్ ట్రేడర్స్ క్రెడిట్, డెబిట్ సార్. Debit comes in. కమ్స్ ఇన్. Cash comes in. బిజినెస్ పాయింట్ ఆఫ్ లో నిలబడి కళ్యాణ్ ట్రేడర్స్ టు క్యాష్. ఓనర్ పాయింట్ ఆఫ్ లో నిలబడి ఆలోచిస్తే అకౌంట్స్ కరెక్ట్గా రావు. గుర్తుపెట్టుకోండి. నా బిజినెస్కి అవుట్ సైడ్ నుంచి ఏమొస్తున్నాయి, నా బిజినెస్ నుంచి అవుట్ సైడ్కి ఏం పోతున్నాయి అనేది మీరు ఆలోచిస్తేనే అకౌంట్స్ కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు క్యాష్ రీడ్ అంటే మన బిజినెస్ పే చేస్తున్నట్ట, లేకపోతే వేరే వాళ్ళు పే చేస్తున్నట్ట?
బిజినెస్ పే చేస్తుంది. బిజినెస్ పే చేస్తుంది అంటే మన బిజినెస్ నుంచి డబ్బులు గోస్ అవుటా కమ్స్ ఇన్? గోస్ అవుట్. Goes out. Goes out. గోస్ అవుట్ కదా. క్యాష్ అర్థం Credit. ఏంటి? దగ్గర నుంచి Credit మన Cash బిజినెస్ నుంచి credit లో ఉండాలి. పోతుంది. సో క్యాష్ ఏమవుతుంది? క్రెడిట్ Goes అవుతుంది. Credit. అదే డబ్బులు వెయిట్కి వెళ్తే అక్కడ కళ్యాణ్ ట్రేడర్స్ ఏమవుతాడు? రిసీవరా గివరా? Debit Comes అవుతుంది. in. రిసీవర్. రిసీవర్ సార్. రిసీవర్ అవుతుంది. ఒకటి క్రెడిట్ అయిందంటే మరొకటి ఆపోజిట్ లో డెబిట్ అవుతుంది. Receiver. వన్ సైడ్ మీరు కనుక్కుంటే చాలు, నెక్స్ట్ ఆపోజిట్ అవుతుంది. Yeah. ఓకేనా? ఓకే, ఇప్పుడు పర్చేజ్ చేసాం, తర్వాత డబ్బులు కూడా పే చేసాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? కస్టమర్స్ కి సేల్ చేస్తున్నాం. సేల్స్ టు జానకి ట్రేడర్స్. సేల్స్ అనేది ఏం అకౌంట్? జనరల్ గా అయితే క్యాష్ రియల్ అకౌంట్. క్రెడిట్. Real. జానకి పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్? డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుట్. So, పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. the giver. ఓకే, ఇప్పుడు సేల్స్ సైడ్ ఉన్న రూల్ ప్రకారంగా, జానకి ట్రేడ్ సైడ్ ఉన్న రూల్ ప్రకారంగా దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? క్రెడిట్ సేల్స్ సేల్స్. గోస్ అవుట్, క్రెడిట్. సేల్స్ ఏమవుతుంది? డెబిటా క్రెడిటా? క్రెడిట్ అవుతుంది. క్రెడిట్ గోస్ అవుట్. క్రెడిట్ సార్. గోస్ అవుట్. జానకి ఏమవుతుంది? డెబిట్ అవుతుంది. డెటార్ అవుతాడు. డెబిట్. Giver. మనకి డబ్బులు ఇవ్వాలి కాబట్టి డెటార్ అవుతాడు. మనం సేల్స్ సో చేస్తాం. సేల్స్ అంటే మన బిజినెస్ నుంచి స్టాక్ బయటకు వెళ్తుంది. బయటకు వెళ్తానంటే గోస్ అవుటా కమ్స్ ఇన్? గోస్ అవుట్. అక్కడ ఎవరు తీసుకుంటున్నారు? Receiver. జానకి ట్రేడర్స్. Janaki traders. జానకి Receiver. ఓకేనా? ఇలా జరిగే ట్రాన్సాక్షన్ అప్పుగా క్యాష్ కా? క్రెడిట్. క్రెడిట్. క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఎక్కడ కూడా క్యాష్ అండ్ ఎక్కడ కూడా నేను క్యాష్ చెక్ అని మెన్షన్ చేయలేదు. నెక్స్ట్, ఇప్పుడు అప్పుగా సేల్ చేసిన తర్వాత కస్టమర్ ఏం చేయాలి? మనకు డబ్బులు ఇవ్వాలి. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ జానకి. క్యాష్ అనేది ఏం అకౌంట్? రియల్ Real అకౌంట్. రియల్ అకౌంట్. Personal account. ఏం రూల్ ఏంటి? Credit డెబిట్ what? కమ్స్ ఇన్, Credit క్రెడిట్ what గోస్ అవుట్. క్రెడిట్ వాట్ గోస్ అవుట్. పర్సనల్ రూల్ ఏంటి? Credit the receiver. రిసీవర్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? క్యాష్ డెబిట్స్. క్యాష్ అకౌంట్ డేటా. Cash comes in. క్యాష్ కమ్స్ ఇన్. జానకి ట్రేడర్స్ క్రెడిట్. జానకి ట్రేడర్స్ క్రెడిట్స్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? బిజినెస్ అన్నాక ఒక కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి ఏదో ఒక బ్యాంక్లో. క్యాష్ డిపాజిటెడ్ ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. క్యాష్ అనేది ఏం అకౌంట్? రియల్ అకౌంట్. Real account. హెచ్డిఎఫ్సి బ్యాంక్ పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్? డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుట్. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? క్యాష్ క్రెడిట్. క్యాష్ గోస్ అవుట్, క్రెడిట్. Cash goes out. హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. డెబిట్. Yeah, goes out. డెబిట్ రిసీవర్. Cash. సో డిపాజిట్ అంటే ఏంటి? మన బిజినెస్ నుంచి కాస్ట్ గోస్ అవుట్ ఎక్కడికి? బ్యాంక్లోకి. Bank. వాళ్ళు రిసీవ్. Bank receiver. నెక్స్ట్, రెంట్ పెయిడ్. పక్కన ఏం లేదంటే ఏమనుకోవాలి? క్యాష్ Cash. అనుకోవాలి. Cash. ఓకే, రెంట్ అనేది ఏం అకౌంట్? పర్సనల్, రియల్, నామినలా? Cash is real. నామినల్ అకౌంట్. And nominal. నామినల్ అకౌంట్. క్యాష్ అనేది Real. రియల్ అకౌంట్. రియల్ అకౌంట్. నామినల్ రూల్ ఏంటి? ఆల్ ఎక్స్పెన్సెస్. All All expenses incomes and and losses. losses. Credit all incomes and gains. ఆల్ ఇన్కమ్స్ గెయిన్స్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఓకే, ఇప్పుడు రెంట్ పే చేస్తున్నామంటే అది మన బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్స్ అంటే రెంట్ డెబిటా క్రెడిటా? Other expenses. డెబిట్. డెబిట్. సో క్యాష్ అనేది మనం రెంట్ ఇస్తున్నామంటే మన దగ్గర నుంచి క్యాష్ గోస్ అవుటా కమ్స్ ఇన్? Comes Goes in. out. గోస్ అవుట్. గోస్ అవుట్. ఇలా
నామినల్ లైక్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని ఆల్వేస్ డెబిట్. గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఏమేమి వస్తాయి చెప్పండి. ఫ్యాక్టరీ రెంట్, వేజెస్, ఆక్ట్రాయ్, వేజెస్, ఆక్ట్రాయ్, పవర్ అండ్ ఫ్యూయల్, ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్, క్యారేజ్ ఇన్వర్స్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ డ్యూటీ, సాలరీస్, రెంట్, టెలిఫోన్ చార్జెస్, ఎక్స్పెన్సెస్, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్, స్టేజ్, తర్వాత స్టేషనరీ, ఇవన్నీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ కింద ఇండైరెక్ట్ కింద వచ్చిన ఆల్వేస్ ఎక్స్పెన్సెస్ డెబిట్. గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్, పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి. ఓకే. సో కమిషన్ అనేది ఏం అకౌంట్, పర్సనలా, రియలా, నామినలా? నామినల్ అకౌంట్. క్యాష్ అనేది రియల్ అకౌంట్. నామినల్ రూల్ ఏంటి? All expenses, losses, Debit all expenses. credit all incomes, yes. Some losses, pay all income on. ఓకే. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? Debit received, commission received. కమిషన్ క్రెడిట్, డెబిట్ కమిషన్ క్రెడిట్, Comes in, DR comes in. కమిషన్ రిసీవ్డ్ డెబిటా, క్రెడిటా? క్రెడిట్, Debit. Credit, sir. కమిషన్ క్రెడిట్, క్రెడిటా? Debit. క్రెడిట్, సో కమిషన్ డెబిటా, క్రెడిటా? Credit, sir. కమిషన్ క్రెడిట్, ఇన్కమ్ క్రెడిట్. ఆల్వేస్ డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఏ వచ్చినా ఆల్వేస్ యాజ్ పర్ నామినల్ పరంగా రిసీవ్డ్ అన్నామంటే బిజినెస్ కి ఇన్కమ్. అదే కమిషన్ పెయిడ్ అంటే ఎక్స్పెన్స్. Expenses. ఓకే. సో డైరెక్ట్ ఇన్కమ్స్ ఏమొస్తాయి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఏమొస్తాయి చెప్పండి. Share incomes. డైరెక్ట్ ఇన్కమ్స్, Paid and Direct received. రిసీవ్డ్, Direct income, sir. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఏమొస్తాయి? ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్, ఫైర్ ఇన్సూరెన్స్ క్లైమ్ రిసీవ్డ్, ప్రొఫెషనల్ చార్జెస్ రిసీవ్డ్, కన్సల్టెన్స్ ఫీజ్ రిసీవ్డ్, డెలివరీ చార్జెస్ రిసీవ్డ్. ఇవన్నీ డైరెక్ట్ ఇన్కమ్స్. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అంటే రెంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఇవి ఏ వచ్చినా మనకి ఆల్వేస్ ఇన్కమ్స్. ఏమయ్యా? నెక్స్ట్ లాస్, అసెట్. పక్కన ఏం లేదంటే క్యాష్. పక్కన ఏం లేదంటే క్యాష్ అనుకోవాలి. ఓకే. సో కంప్యూటర్ అనేది ఏం అకౌంట్, పర్సనలా, రియలా, నామినలా? రియల్ అకౌంట్, రియల్. క్యాష్ ఏం అకౌంట్, అది కూడా రియల్. ఏం అకౌంట్? రియల్. రియల్ రూల్ ఏంటి? Debit what comes in, credit what goes out. ఇందులో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? ఇది పీపీటీ స్క్రీన్ చేంజ్ కాలేదు. Asset Discount received. comes This change in, average. cash goes out. ఇది కనబడుతుందా? Yes, sir. Discount received దగ్గర ఉంది. డిస్కౌంట్ రిసీవ్డ్ ఆ దీంట్లో ఉంది స్క్రీన్. మా రిమైనింగ్ వల్ల కనబడుతుందా కంప్యూటర్ అనేది? లేదు. లేదు సార్. కనపడట్లేదు. డిస్కౌంట్ రిసీవ్డ్ ఆ స్క్రీన్ లో ఉంది 10. Yes, sir.
రిమైనింగ్ వాళ్ళు కనిపించట్లేదు, అందరికి కనిపించట్లేదా? అవును లేదు సార్. సార్ కనపడలేదు. Now it is okay. నో సార్. నాట్ ఎట్ ఇంకా కనపడలేదు. సేమ్ స్క్రీన్ సార్. సో డన్. చెప్పండి, క్యాజువల్గా చెప్పండి, డోంట్ వరీ, మళ్ళీ స్టక్ అవుతుంది. అసెట్ అకౌంట్ కంప్యూటర్ ఏమవుతుంది? క్యాష్. కంప్యూటర్ క్యాష్ కు పర్చేజ్ చేసాం. సో రెండు రియల్ అకౌంట్ టు క్యాష్. క్యాష్ ఏమవుతుంది? క్రెడిట్ అవుతుంది. కంప్యూటర్ ఏమవుతుంది? క్యాష్ ఏమవుతుంది? కంప్యూటర్ డెబిట్ అవుతుంది, క్యాష్ క్రెడిట్. కంప్యూటర్ డెబిట్ సార్, క్యాష్ క్రెడిట్ అవుతుంది. కంప్యూటర్ డెబిట్ అవుతుంది, క్యాష్ క్రెడిట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్, ఆల్వేస్ ఫిక్స్డ్ అసెట్స్. ఆల్వేస్ ఫిక్స్డ్ అసెట్స్ అన్ని డెబిట్ అవుతాయి. చేసి ఎవరో క్లాస్ వినేటప్పుడు బయట టీవీ ముందర పిల్లలతో ఆడుకుంటూ కాదు. ఆల్వేస్ ఫిక్స్డ్ అసెట్స్ ఆల్వేస్ ఏమవుతాయి? డెబిట్. ఓకే. క్యాష్ క్రియేట్ అవుతాయి. నెక్స్ట్ ఫైనల్ గా ఓకే, లీవ్ ఇట్, వినండి, జస్ట్ రెండేది రెండేలే. ఓకే. నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ గా లోన్ టేకెన్ ఫ్రమ్ ఎల్ఐసి కంపెనీ. సో అవుట్ సైడ్ మనం లోన్స్ తెచ్చుకుంటాం. అవుట్ సైడ్ మనం లోన్ తెచ్చుకుంటాం. ఎవరైతే అవుట్ సైడ్ మనకు లోన్ ఇస్తున్నారో వాళ్ళు మనకు గివర్. సో మన బిజినెస్ లోకి క్యాష్ కమ్స్ ఇన్. సో ఇలాగా మీరు ఫైనల్ గా ఆ 5 ప్రాబ్లమ్స్ ఇస్తాను. ఆ 5 ప్రాబ్లమ్స్ మీరు ఇప్పుడు నేను ఎలా చెప్పాను డెబిట్ క్రెడిట్ అలాగే చేశారంటే లైఫ్ లాంగ్ మీరు ఎంట్రీస్ బట్టి కొట్టాల్సిన అవసరం ఉండదు. లేదు సార్, నేను కాలేజీలో చెప్పినట్టుగా క్యాష్ అకౌంట్ అటు క్యాపిటల్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్ అటు రాజు అకౌంట్ అలా చేశారు. ఓకే, అలా చేశారనుకోండి, అలా చేశారంటే సబ్జెక్ట్ రాదు. చాలా మంది కాలేజీలలో బట్టి కొడతారు సబ్జెక్ట్ని. అలా కొట్టకూడదు ఎప్పటికి కూడా. ఓకే, దాని వెనక ఆ ప్రాసెస్ తెలుసుకుంటే ఓ ఇది ఎందుకు డెబిట్ అయిందా, ఇది ఎందుకు క్రెడిట్ అయిందా అనేది తెలుస్తుంది. లేదంటే బట్టి కొట్టాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, అలా ఎప్పుడు కూడా చేయొద్దు. ఓకే. నెక్స్ట్. ఓకే. సో సమ్ టైమ్స్ మనకి ఇంక్రీజ్ అయినప్పుడు అసెట్స్ ఎక్స్పెన్సెస్ ఆల్వేస్ డెబిట్, లైబిలిటీ ఇన్కమ్ క్యాపిటల్ ఆల్వేస్ క్రెడిట్. ఇంక్రీజ్. డిక్రీజ్ సైడ్కి వస్తే అసెట్ ఎక్స్పెన్స్ ఆల్వేస్ క్రెడిట్, లైబిలిటీ ఇన్కమ్ క్యాపిటల్ ఆల్వేస్ డెబిట్. సిచ్యువేషన్స్ బట్టి మారుతాయి. మనకి ఫస్ట్ క్లాస్ అకౌంట్స్ బేసిక్స్. ఓకే, ఇప్పుడు నేను ఎలా చెప్పానో అదే విధంగా మీరు 4 ప్రాబ్లమ్స్కి డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఆ ప్రాబ్లమ్స్ మీరు ఈ గ్రూప్లో స్క్రీన్ షాట్స్ వేస్తాను, తర్వాత మెయిల్ యాక్సెస్ ఇప్పుడు ఇస్తాను. ఓకే, సో అందరూ కూడా వాటిని చేయాలి. ఫస్ట్ ప్రాబ్లం చూడండి, నేహా ప్రైవేట్ లిమిటెడ్. ఫస్ట్ ఇక్కడ క్యాపిటల్ అని ఉంది, పక్కన క్యాష్ అని ఊహించుకోవాలి ఆటోమేటిక్గా. ఓకే, సో క్యాపిటల్ ఏం అకౌంట్ మా? పర్సనల్ రియలా నామినలా? పర్సనల్ అకౌంట్. పక్కన క్యాష్ ఏం అకౌంట్ మా? రియల్ అకౌంట్. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుట్. ఇప్పుడు క్యాపిటల్ డెబిట్ అవుతుందా క్రెడిట్ అవుతుందా? క్రెడిట్ అవుతుంది. క్రెడిట్ అవుతుంది. క్యాష్ ఏమవుతుంది? డెబిట్ అవుతుంది. డెబిట్ అవుతుంది. వెరీ గుడ్. నెక్స్ట్, పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, పర్చేజ్ ఏం అకౌంట్? పర్సనల్ రియల్ నామినలా? రియల్ అకౌంట్. కార్తిక్ పర్సనల్ అకౌంట్. ఓకే, రియల్ రూల్ ఏంటి? డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుట్. కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. సో పర్సనల్ రూల్ ఏమిటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఓకే, పర్చేజ్ ఏమవుతుంది? డెబిటా క్రెడిటా? డెబిట్ అవుతుంది. కార్తిక్ డెబిట్ ప్రైవేట్ అవుతుంది. లిమిటెడ్ అవుతుంది. సేమ్ ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా చెప్పానో అవన్నీ కూడా ఈ 5 ప్రాబ్లమ్స్కి ఇలాగే చేయాలి. ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం. నేను చెప్పినట్టుగా ఎవరైతే చేస్తారో ఫర్దర్ క్లాసెస్లో ఎవరు బట్టి కొట్టాల్సిన అవసరం ఉండదు సబ్జెక్టు.
నాకు తెలుసులే, నాకు వచ్చులే అని ఎవరైతే అనుకుంటారో, నెగ్లిజెన్స్ చేస్తారో, సో వాళ్ళకు ఫర్దర్ క్లాసెస్లో కన్ఫ్యూజ్ అవుతారు. ఈ ప్రాబ్లమ్స్ నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఈ 5 ప్రాబ్లమ్స్కి మీరు డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేయాలి. మైండ్ గేమ్ ఈ 3 రోజులు చెప్పే బేసిక్ క్లాసెస్ ఎవరైతే బాగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారో ఫర్దర్ క్లాసెస్ చాలా సింపుల్గా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఇంకా ఎనీవన్? No, sir. ఏమ్మా అర్థమైందా క్లాసు? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. ఓకే, వెరీ గుడ్. సో అవి చేసేయండి. ఓకేనా? గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేశారు అందరూ? చేశాం సార్. ఓకే, ఇప్పుడు నేను మెయిల్ యాక్సెస్ ఇస్తాను, చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, బాయ్. ఓకే సార్. రైట్.